నాగ్పూర్ నగరంలో ఆశాదేవి తన ఇద్దరు కుమారులు మరియు కోడళ్లతో ఉండేది. తన పెద్ద కోడలి పేరు కవిత, చిన్న కోడలు నిధి. ఆశాదేవి చాలా పిసినారిది. తన ఇద్దరు కోడళ్ళని చాలా సతాయించేది. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ కావడం వల్ల ప్రతి చిన్న విషయాన్ని ఆశాదేవియే నిర్ణయించేది. తన ఇష్టం లేకుండా చీపురు పుల్లను కూడా జరగనిచ్చేది కాదు. ఒకరోజు కవిత తన తోటి కోడలతో, అబ్బా ఈరోజు ఏం వండాలి నిధి, ఒక పంచి అత్తయ్యని డిన్నర్కి ఏం వండాలో అడిగిరా. నిధి పెళ్ళై కొద్ది నెలలే కావడం వల్ల వాళ్ళ అత్తయ్య అంటే చాలా భయపడేది. నేనా? లేదు లేదక్క, మీరే అడగండి, అత్తయ్యని నేను అడగను. అత్తయ్య అంటే భయం వల్ల నిధి ఆమె ముందుకు వెళ్ళడానికి కూడా చాలా కంగారు పడేది. అందువల్ల కవిత ఒక్కరితే వెళ్ళి ప్రతిదీ అడగాల్సి వచ్చేది. నిధి, నువ్వైతే ఎప్పుడూ తప్పించుకుంటావు. ఏదో నువ్వు ఒక్కదానివే భయపడుతున్నట్టు. వదిలేలే, నేనే వెళ్ళి అడుగుతాను. బయట మంచి ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల కవితకి ఏదైనా మంచి వంటకం తినాలనిపిస్తుంది. కానీ తనకి తెలుసు వాళ్ళ అత్తగారు చివరికి అన్నం పప్పునే వండమంటారని. అదే నిరుత్సాహంతో కవిత వాళ్ళ అత్తయ్య రూమ్కి వెళ్ళి, అత్తయ్య ఇవాళ ఏం వండాలి? కోడలా, నీ మనసుకి ఏది నచ్చితే అది వండు. స్టోర్ రూమ్ అంతా సరుకులతో నిండి ఉంది. అవునవును, స్టోర్ రూమ్ మొత్తం బియ్యం పప్పులతోనే నిండి ఉంది. అవి కాకుండా ఇంకేమున్నాయి ఇంట్లో? ఏం ఆలోచిస్తున్నావే? ఏంటి అర్థం కావట్లేదా ఏం వండాలో? ఓ పని చేయి, అన్నం పప్పు వండేయి. దాంతోపాటు పుదీనా చట్నీ కూడా చేయి. కానీ అత్తయ్య, నిన్న రాత్రి కూడా పప్పే వండాం. ఇవాళ పొద్దున్న కూడా అన్నం పప్పే తిన్నాం. అయితే పొద్దున కందిపప్పు వండావు, ఇప్పుడు ఎర్రపప్పు వండు. అయ్యో, పప్పే అయినా వేరే వేరే రంగులు కదా. అత్తయ్య, రోజు పప్పు తినలేకపోతున్నాం. అబ్బో, వచ్చిందమ్మా వయ్యారి. మీ ఇంట్లో ఏమైనా విందు భోజనం చేసేదానివా? ఇక్కడ నీకు అన్నం పప్పు నచ్చకపోవడానికి? నీకు అంతగా సోకుంటే రకరకాలు తినడానికి డబ్బులు ఇయ్యవే, నా చేతుల్లో పెట్టు. అరే, ఇల్లు ఊరికే నడుస్తుందా? ముందు వెనక అన్నీ ఆలోచించుకోవాలి. అత్త మాటలు విని కవిత ముఖం మాడిపోతుంది. కానీ తనకి ధైర్యం చాలదు అత్తయ్య మాటలకి ఎదురు చెప్పడానికి. అదే కోపంతో వంటింట్లోకి వచ్చి పప్పు డబ్బా తీస్తుంది. ఏమైందక్క, ఎందుకంత కోపంగా ఉన్నావు? నేనెప్పుడూ కోపంగానే ఉంటాను, కానీ బాధ ఏంటంటే నా కోపం ఎవరి మీద చూపలేను. కానీ ఏమైందక్క? ఎప్పుడూ అన్నం పప్పే తినాలి. పొద్దున్న ఎర్రపప్పు, రాత్రికి కందిపప్పు, మధ్యాహ్నం మిక్స్డ్ పప్పు. పప్పు తిని తిని జీవితం అంతా పప్పు అయిపోయింది. ఆ మాటలు విని నిధికి చాలా నవ్వు వస్తుంది. ఇద్దరూ సైలెంట్గా ఒక పొయ్యి మీద పప్పు, ఇంకో పొయ్యి మీద అన్నం వండుతూ ఉంటారు. ఆశాదేవి ఇంట్లో రాత్రి పగలు ప్రతిరోజు పప్పే ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. కోడళ్లతో పాటు ఆశాదేవి కొడుకులిద్దరూ కూడా ఆఫీస్కి రోజు పప్పే తీసుకెళ్లడం వల్ల చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఒకరోజు ఆశాదేవి పెద్ద కొడుకు అశోక్ పప్పును చూసి, అరే ఏంటే ఇది, మళ్ళీ పప్పు అన్నమేనా? ఈ పప్పు తిని తిని బోర్ కొడుతుంది. ఇంట్లో ఇంకేం కూరగాయలు లేవా ఏంటి? ప్రతిరోజు అన్నం పప్పుని తినాల్సి వస్తుంది. ఉఫ్, నిజంగా నిధి, ఆఫీస్లో రోజు పప్పు తీసుకెళ్లడం వల్ల నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. వాళ్ళు నా పేరు పప్పుగాడని పిలవడం మొదలుపెట్టారు. మా మీద ఎందుకు అరుస్తున్నారండి? అత్త ఏం చెప్తారో అదే కదా మేము వండుతాం. అరేరే, ఎందుకు అరుస్తున్నావురా? ఈ పప్పుతో సమస్య ఏంటి? మీకు నచ్చట్లేదా? అయితే మీ ఇద్దరికీ తీసుకెళ్ళడానికి కూరలు వండిస్తాలే, సరేనా? ఆ మాట విని కోడళ్ళిద్దరికీ ముఖం వెలిగిపోతుంది. ఇంట్లో కనీసం కూరైనా వండటానికి దొరికిందని. మరుసటి రోజు నిధి మరియు కవిత వండడానికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అందులో ఏ కూరగాయలు కనపడవు. అప్పుడే కవిత వెళ్ళి అత్తయ్య గారితో, అత్తయ్య, ఇంట్లో కూరగాయలు లేవు. ఎదురుగా ఉన్న బిర్జు అన్న షాప్లో కూరగాయలు దొరుకుతాయి, వెళ్ళి తీసుకొస్తారా? అన్నదమ్ములిద్దరికీ కూరొండి ప్యాక్ చేయాలి, వాళ్ళిద్దరికీ ఆఫీస్కి లేట్ అవుతుంది. కూరగాయలా? అయ్యో కోళ్ళ, నేను వెళ్ళాను వాడి షాప్కి. కూరగాయలు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ పిసినారి బిజ్జువాడు ₹1 కూడా తగ్గించట్లేదు. అందుకే నేను కూరగాయలు తీసుకురాలేదు. ఇదిగో ఆలు 10 రూపాయలకి కిలో అంటే అర్ధ కిలో తెచ్చాను, ఇద్దరికీ వండి పెట్టండి. కానీ అత్తయ్య, ఇది చాలా తక్కువ అవుతుంది, మనందరికీ సరిపోదుగా. నేను అందరికీ వండమని చెప్పానా? ఇద్దరు కొడుకులకి ప్యాక్ చేయమని కదా చెప్పాను. మీరిద్దరూ అన్నం పప్పు తినండి చాలు. అరే, గవర్నమెంట్ మనకి బియ్యం పప్పు ఇస్తుందిగా ఫ్రీగా. ఇలా చేయడం వల్ల ఎంత డబ్బు మిగిల్చుకోవచ్చో తెలుసా? వాళ్ళ అత్తయ్య మాటలు వినగానే కవిత మరియు నిధి ఆశల మీద నీళ్లు జల్లినట్టయింది. ఇద్దరు అన్నదమ్ములకి లంచ్ ప్యాక్ చేసి వాళ్ళిద్దరూ మళ్లీ అత్తయ్యతో కలిసి పప్పే తింటారు. కొద్ది రోజుల వరకు ఇదే సాగుతుంది. ఇప్పుడు అశోక్ మరియు నితిన్ టిఫిన్ బాక్స్ లో పప్పైనా లేదా ఆలు అయినా మాత్రమే ఉంటుంది. అమ్మా, ఏంటిదంతా? పప్పు ఆలు తిని తిని బోర్ కొడుతుంది.
మా శాలరీ నీకు ఇచ్చాక నువ్వు కూరగాయలు ఎందుకు తీసుకురావట్లేదు? ఇద్దరు అన్నదమ్ములకి బాగా నాటకాలు ఎక్కువయ్యాయి. మనకి ఫ్రీగా బియ్యం పప్పు దొరుకుతున్నప్పుడు కూరగాయల మీద ఎందుకు ఖర్చు పెడతాం? అరే, పొదుపు చేయడం నేర్చుకోండ్రా, లేకపోతే ఒకానొక రోజు ఆకలితో చేస్తారు. నేను బతికున్నన్నాళ్ళు ఈ ఇంట్లో ఇదే వండుతారు. తింటే తినండి, లేదా లేదు. ఆశాదేవి ఎవ్వరి మాట వినేది కాదు. దానివల్ల ఇద్దరు అన్నదమ్ములు బయట చిరుతిండి తినడం మొదలు పెడతారు. రోజు బయట తిండి తిని తిని ఇద్దరి కడుపులు పాడవుతాయి. ఒకరోజు రాత్రి ఇద్దరు కడుపు పట్టుకుని గట్టిగా అరవడం మొదలు పెడతారు. కవిత, నాకు చాలా కడుపు నొప్పిగా ఉందే, నిధి తొందరగా డాక్టర్కి కాల్ చేయవే. అప్పుడే కవిత కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో రామచంద్ర, అసలేం జరుగుతుంది? కవిత లేగు, దీనికేమైంది? అత్తయ్య, నేను ఇప్పుడే డాక్టర్ని పిలుస్తా. ఆగవే, డాక్టర్ని పిలవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడే వీళ్ళ ముగ్గురికి దిష్టి తీసేస్తాను. అయ్యయ్యో, నా కుటుంబానికి ఖచ్చితంగా ఎవరిదో దిష్టి తగిలిందే. ఆపండి అత్తయ్య, ఇప్పటికే మీ పిసినార్తనం చాలా ఎక్కువైంది. నిధి తొందరగా ఫోన్ చేసి డాక్టర్ని ఇంటికి పిలుస్తుంది. చూడండి, మీ అబ్బాయిలిద్దరూ కొద్ది రోజుల నుండి బయటే తింటున్నట్టున్నారు. దానివల్ల వాళ్ళ కడుపులు పాడైపోయాయి. వాళ్ళకి ఇంజెక్షన్ చేశాను, కొద్దిసేపట్లో తగ్గుతుందిలేండి. అండ్ మీ కోడలు కూరగాయలు తిందనుకుంటా కదా, అందుకే తన శరీరంలో పోషక విలువలు తగ్గిపోయాయి. నేను తనకి మల్టీవిటమిన్ ఇంజెక్షన్ ఇచ్చాను. కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తుంది. కానీ ఆమె ఇలానే ఏ కూరగాయలు తినకుండా ఉంటే మాత్రం ఆమెని తొందరలోనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. కూరగాయలు తినడం చాలా ఇంపార్టెంట్. ఆశాదేవికి తన తప్పు తెలుస్తుంది. అప్పుడు ఇలా అంటుంది. ఇందులో వీళ్ళ తప్పేం లేదు డాక్టర్ గారు. నా పిసినార్తనం వల్ల వీళ్ళని మాకొచ్చే ఫ్రీ రేషన్లోని అన్నం పప్పు మాత్రమే తినమని నేనే బలవంతం పెట్టాను. ఇప్పుడు నాకు నా తప్పు తెలిసింది. ఇప్పటి నుండి నా పిల్లలకి అన్ని రకాల కూరగాయలను తినిపిస్తాను డాక్టర్. ఆ తర్వాత ఆశాదేవి ఇంట్లో అన్ని రకాల తాజా కూరగాయలతో వంటలు వండుతారు. అన్నం పప్పు మాత్రం వారంలో 2 రోజులు మాత్రమే తినేవారు. ఇప్పుడు ఇంట్లో అందరూ చాలా ఆనందంగా ఉంటారు. ప్రియాంక, ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయవే. నీకు తెలుసు కదా ఈ అసైన్మెంట్ నాకెంత ఇంపార్టెంటో. ఈరోజు నాకు మోడలింగ్ నుంచి ఫోన్ వచ్చింది. నేను ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేనే. పెళ్లి కూతురు తన బెస్ట్ ఫ్రెండ్ని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ స్వాతి, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే? ఎవ్వరికీ తెలీదే. వాళ్ళింతవరకు నా మొహమే చూడలేదు. మాలోని ఆడపిల్లలు కోడలే అత్తవారింటికి వచ్చేదాకా అత్తోరింటి వాళ్ళు తన ముఖం అస్సలు చూడరే. ఒక్క 10 రోజులే కదా, కొంచెం మేనేజ్ చేయవే. ప్రియాంకకి ఏమీ అర్థం కాదు. తను సరే అంటుంది. స్వాతి తనకి తన పెళ్లి చీర కట్టి ఆ చీర కొంగుతో పైన కప్పేస్తుంది. తను మెల్లగా కిటికీలోంచి పారిపోతుంది. ప్రియాంక పెళ్లి చీర కట్టుకుని నిఖిల్తో అత్తారింటికి వచ్చేస్తుంది. కానీ ఆ కొంగులో ఉన్నది స్వాతి కాకుండా ప్రియాంక అని ఎవ్వరికీ తెలీదు. పెళ్లి రోజు రాత్రి నిఖిల్ ప్రియాంకతో, ఆ గదిలో కూడా కొంగు కప్పుకునే ఉంటావా? ఇంతవరకు నీ మొహమే చూడలేదు, కానీ నీ అందం గురించి చాలా విన్నాను. అదేంటంటేనండి, నేను పెళ్లి గురించి ఒక మొక్కుకున్నానండి. పెళ్ళయ్యాక కొద్ది రోజుల వరకు అత్తారింటి వాళ్ళకి నా మొహం చూపించనని. మీకేమీ ప్రాబ్లం లేదు కదా? నేను నిన్ను ఏ విషయంలోని బలవంతం పెట్టను. మర్నాడు నిఖిల్ అందరికీ ప్రియాంక మొక్కు గురించి చెప్తాడు. అప్పుడు అతని తల్లి కమలా ప్రియాంకతో ఇలా అంటుంది. ఏంటి కోడలా, నువ్వు కొంగు కప్పుకుంటే వంటలా చేస్తావు? నీకేం కనిపించదు కదా. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, నేను వంట చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. సరేలే, నీకెలా నచ్చితే అలా చెయ్యి. కానీ నేను ముందే చెప్తున్నాను విను, వంటలు చాలా రుచిగా ఉండాలి, అర్థమైందా? ప్రియాంకకి కొంగు కప్పుకుని వంట చేయడం నిజంగానే చాలా ప్రాబ్లంగా అనిపించింది. తను కొంగు కప్పుకుని మసాలాలు నెతుకుతూ ఉండగా నిఖిల్ కిచెన్లోకి వస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, మసాలాలన్నీ నేను నీకు తీసిస్తాను. ఆ కొంగు కప్పుకోవడం వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది కదా. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది. మనిద్దరం భార్యాభర్తలం, ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. నిఖిల్ ప్రియాంకకి చాలా హెల్ప్ చేస్తాడు. ప్రియాంక చేతి వంట అందరికీ నచ్చుతుంది. కొంగు కప్పుకొని కూడా చాలా బాగా వంట చేసావు కోడలా. కానీ నీ ముఖం మాకెప్పుడు చూపిస్తావు? నీ మొక్కు వల్ల ఇంతవరకు నిన్ను ఎవ్వరికీ చూపించలేకపోయాం. కొద్ది రోజులే అత్తయ్య, ఆ తర్వాత మీ కోడలు తిరిగొచ్చేస్తుంది. ఏమంటున్నావే? అదే అత్తయ్య, నా ఉద్దేశం ఈ కొంగులోంచి బయటకు వచ్చేస్తానని. సరేలే నిఖిల్, నువ్వు కూడా భోంచేసేయ్. నువ్వు తినమ్మా, నేను తనతో కలిసి తింటాను. అందరూ భోంచేశాక నిఖిల్ వాళ్ళిద్దరి కోసం ఒకే పళ్ళెంలో వడ్డించి ప్రియాంకకి తినిపిస్తూ ఉంటాడు. ఈరోజు నా చేతులతో నీకు తినిపిస్తాను.
నువ్వు చాలా అలిసిపోయావు కదా. నిఖిల్ మంచితనాన్ని చూసి ప్రియాంక తనని ఇష్టపడుతూ ఉంటుంది. కానీ తనకి తెలుసు నిఖిల్ మరియు ఆ అత్తవారిల్లు ఎప్పటికీ తనవి కావని. ఎందుకంటే 10 రోజుల తర్వాత స్వాతి తిరిగి వచ్చేస్తుందని. ఇలా 10 రోజులు గడుస్తాయి. ప్రియాంక స్వాతికి చాలాసార్లు ఫోన్ చేస్తుంది. కానీ స్వాతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. చూస్తూ చూస్తూ 1 రోజులు గడుస్తాయి. కానీ స్వాతి తిరిగి రాదు. తను ఈ పెళ్లి నుండి తప్పించుకుందని స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు చేసింది కరెక్ట్ కాదు స్వాతి. ఎంత మంచి భర్తని కాదనుకున్నావో నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యను? నిఖిల్ని నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. ఆ తర్వాత ప్రియాంక ఒక నిర్ణయం తీసుకుంటుంది. తను నిఖిల్ భార్యగా ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. తను కొంగు తీసేసి నిఖిల్ మరియు అతని కుటుంబ బాధ్యతల్ని చక్కగా చూసుకుంటుంది. అంతా బాగానే ఉంటుంది. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు వాళ్ళ ఇంటి బెల్ మోగుతుంది. ప్రియాంక తలుపు తెరిచేసరికి ఎదురుగా స్వాతి ఉంటుంది. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? అది కూడా 2 ఏళ్ల తర్వాత? ఏ నిన్న అత్తారింటికి రాకూడదా? నీ ప్రశ్నలన్నింటికీ లోపలికి వచ్చి సమాధానం చెప్తాను. ప్రియాంక తనని లోపలికి పిలుస్తుంది. ఇప్పుడు చెప్పు, 2 ఏళ్ల తర్వాత ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా రెస్పాన్సే ఇవ్వలేదు. నిజం చెప్పనా? నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను నిన్ను ఇక్కడికి పంపించి నేను పారిపోయాను. నిన్ను ఇక్కడ ఇరికించేశాను. అయినా నువ్వు 10 రోజుల తర్వాత నిజం చెప్పేసి వెళ్ళిపోతావు అనుకున్నాను. కానీ డబ్బు కోసం నువ్వు ఇక్కడ ఉండిపోయావు కదా. అయినా నాకెందుకులే. నాకు ఒక 20 లక్షలు ఇస్తే నేను వెళ్ళిపోతాను ప్రియాంక. అంత డబ్బు నేనెక్కడి నుండి తెస్తాను? 3 రోజుల్లో నాకు డబ్బులు కావాలి, లేకపోతే అందరికీ నిజం చెప్పేస్తాను. స్వాతి ప్రియాంక ఫ్రెండ్లా అదే ఇంట్లో ఉంటుంది. 3 రోజులు గడుస్తాయి. ప్రియాంక చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే తన అత్తగారు గొంతు విని, నా బీరువాలో ఉన్న 20 లక్షలు కనిపించట్లేదురా. నిఖిల్ బాబు, నువ్వు వెళ్ళి అందరి గదులు చెక్ చేయి. నిఖిల్ అందరి గదులు చెక్ చేస్తాడు. తనకి స్వాతి మంచం కింద 20 లక్షల రూపాయలు దొరుకుతాయి. కోడలా, నీ ఫ్రెండు పచ్చి దొంగే. నిఖిల్ బాబు, తక్షణమే పోలీసుల్ని పిలువు. నేను ఈ డబ్బులు తీయలేదు. నేను ఈ ఇంటి అసలైన కోడల్ని. దొంగతనం చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమంటున్నావు? నేను చెప్తాను బాబు. పెళ్ళైన వెంటనే ఇది నిన్ను వదిలేసి పారిపోయిందిరా. దాని ఫ్రెండ్ ప్రియాంకని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి పంపించింది. కానీ ఈరోజు డబ్బు కోసం మళ్ళీ తిరిగొచ్చిందిరా. నాకు ఈ విషయం ముందే తెలుసు. ఆ రోజు రాత్రి నేను మీ మాటలు మొత్తం విన్నాను. కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీలాంటిది మా ఇంటి కోడలు అవ్వనందుకు. మా దృష్టిలో ప్రియాంకాయే ఈ ఇంటి కోడలు. ఇక నువ్వు వెళ్తావా లేదా? నేను వెళ్తాను. మళ్ళీ ఇంకెప్పుడు తిరిగి రాను. ప్లీజ్ పోలీసుల్ని పిలవకండి. స్వాతి అక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. కమలమ్మ మరియు నిఖిల్ ప్రియాంకతో సంతోషంగా ఉంటారు. Thanks for watching.